మీ పేరు? రాజేష్. ఏపీలో ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరు గెలవబోతున్నారు? ఒక పక్కన కూటమి, ఒక పక్కన జగన్మోహన్ సింగిల్‌గా వస్తున్నాడు. ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు ఈ 5 సంవత్సరాల్లో? ఈసారి కన్ఫామ్‌గా జగనే సీఎం గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తున్నాడు. కూటమి కాకుండా ఒక పార్టీగా ఉంటే ఏపీ ప్రజలకు కూడా అర్థమయ్యేది. ముగ్గురు అనే పార్టీకి ఏం ఆలోచిస్తున్నారంటే ఎవరు పెద్ద ఏదైనా సమస్య వస్తే ఎవరు నిర్ణయం తీసుకుంటారు. ఈ డైలమాలో ఇబ్బంది అవుతుంది. అదేదో ఒక టీడీపీ ఒకటే ఒంటరిగా వెళ్ళిపోతే టీడీపీకి అవకాశం ఉండేది. పవన్ కళ్యాణ్ కూడా మంచి వెయిట్ వచ్చింది. ఆయన బీజేపీ 3 పొత్తులు కలవడం వల్ల ఆ కూటమి వీక్ అయిపోయింది. దానివల్లే మళ్ళీ జగన్ 100% ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారికి ఈసారి కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నవి. వంగగీత కూడా బాగా టఫే కాబట్టి అక్కడ కూడా బాగా పొజిషన్ స్ట్రాంగ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మూడు రాజధాని విషయంలో మాట తప్పేసని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు దాన్ని? మాట తప్పారంటే అది రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు తప్ప అభివృద్ధి కోసము 3 కేంద్రాలు ఉంటే కూడా అది తప్పేం లేదు. ఏ ఏరియాకెళ్ళి కోస్తాకెళ్ళి ప్లస్ ఇక్కడ రాయలసీమ ప్లస్ ఇక్కడ విజయవాడ అన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి తప్ప దానిలో తప్పేంటి? అది కోర్టుల కేసులేసి కొన్ని సమస్యలు తీసుకొచ్చి దాన్ని డిలే చేశారు తప్ప అది ఇంకా వెయిట్ చేసి చూడాలి ఇంక అది. అలాగే నేను ఏపీ డీజీపీని సస్పెండ్ చేశారు సార్ ఈసీ కమిషను. ఎలా చూస్తారు మీరు? అది ఎలక్షన్ కోణమే. బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా ప్లాన్ చేశారని మేము అనుకుంటున్నాం. మీరు 2 పార్టీ మేనిఫెస్టోలు అబ్జర్వ్ చేసి ఉంటారు. కొత్తగా ఏమైనా అంశాలు మీకు బాగా నచ్చాయా? అంటే బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఆయన చేసిన పథకాలే నేను ఇన్ని రోజులైతే ఏదన్నా అది ఒక ఆప్షన్ ఉంది కదా, బటన్ ఒత్తితే అకౌంట్లో పడతాయని. ఏ నాయకుడిని ఎంట, ఏ ఎంఆర్ఓ ఎంట, ఏ విఆర్ఓ ఎంట ఎవరితో తిరగకుండా మనకు అకౌంట్లో ఒకసారి పేరే కింద అమౌంట్ పడుతుంది కాబట్టి జనాలు కూడా ఆయన నమ్మే విధంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే కొంతమంది వైసీపీలో మంత్రులు ఉన్నారు. కొంచెం ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన వాళ్ళు. కొడాల నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు, పెర్ని నాని, ఎల్‌వి కుమార్ యాదవ్. వీళ్ళు గత ఎన్నికలతో గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఓటమి భయంతో అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తే మీరు ఎలా చూస్తారు దాన్ని? అది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు తప్ప ఓటమి భయం కాదు. వాళ్ళు ఇంకా మంచి మెజారిటీతో గెలుస్తారు. బ్రాండ్స్ ఎప్పుడైనా అలానే ఉంటారు. వాళ్ళు ఇంకా ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే అంబటి రాంబాబు గారి మీద వాళ్ళ అల్లుడే కామెంట్ చేశాడు తనకు ఓటేయొద్దని. దీన్ని ఎలా చూస్తారు? అది కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల వల్ల అదేదో చెప్తా తప్ప దానికి ప్రజలకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. రాజకీయానికి, కుటుంబానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. అలాగే బాలకృష్ణ గారి ఇద్దరు అల్లుళ్ళు ఒకళ్ళు ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి, ఒక అల్లుడు గారేమో ఎంపీగా భరత్ వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి వీళ్ళ ముగ్గురి? భారత్ అయితే పొజిషన్ మంచిగా స్ట్రాంగ్ ఉండొచ్చని అనుకుంటున్నాము. ఇద్దరు కూడా టఫే ఉండొచ్చు. లోకేష్ గారు మంగళగిరి నుంచి చేస్తున్నారు. లోకేష్ లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి మరి సానుభూతి పరంగా ఈసారి ఏమన్నా ఇంప్రూవ్ ఉంటుందని అనుకుంటున్నాం. లాస్ట్ టైం అయితే ఓడిపోయారు కదా! ఇప్పుడు కూడా నేను అనుకున్నంత సింపుల్ ఏం కాదు, స్ట్రాంగే అంతే. గులకరాయితో దాడి జరిగింది కదా సార్ దాన్ని బై గులకరాయితో దాడి జరిగింది కదా! అది కూడా సేమ్ లాస్ట్ టైం కోడికత్తి రామారావు ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమే అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తే కొంత సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. మీరు దాన్ని ఎలా చూస్తారు? అది కొంతమంది రాజకీయ నాయకులు కలిసికట్టుగా చేసుకుంటున్న పనే తప్ప దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అది ఇప్పుడు లాస్ట్ టైం కోడికత్తి డ్రామా అప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయాలంటే ఎన్నో చేయొచ్చు కదా! అదేదో జెన్యూన్‌గా జరిగిన విషయాల వల్ల దాన్ని రాజకీయ కోణంగా చేసి దాన్ని అలా బురద రుద్దుతున్నారు తప్ప అది జెన్యూన్‌గా అది నిజమైనది కాదు. ఆయనకుండే ఓట్లు ఆయనకొస్తాయి. ఎంతమంది కలిసికట్టుగా పోటీ చేసి నిలబడ్డా కానీ జగన్ గవర్నమెంట్ 100% ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా వస్తారు. వాళ్ళు వైనాట్ 175 అన్నారుగా, మీరు ఏం చెప్తారు? ఎన్ని సీట్లు వస్తాయంటారు? 125-130 అని అనుకుంటున్నాం. మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కోరుకుంటున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్. ఏ, గత ప్రభుత్వంతో చూస్తే లాస్ట్ జగన్ ప్రభుత్వం ప్రతిదీ ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము. అక్కడికి వెళ్ళాలనుకుంటే బయటికి ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ కానీ వేరేది గవర్నమెంట్ పథకాలు ఏవైతే రావాలో గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాదు, మా ఇంటికే వాలంటీర్ వస్తున్నాడు కాబట్టి పనులన్నీ మేము పలానా రోజు వస్తున్నామని వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు మా కోసం వెయిట్ చేసి మొత్తం అక్కడ పోయిన తర్వాత మా పనులన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇమీడియట్గా మేము వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. అంటే లాస్ట్ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏమవుతుందంటే పథకాలన్నీ డైరెక్ట్ ప్రజలకే అందుబాటులో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఆ, అమ్మఒడి డైరెక్ట్ అకౌంట్లోకి వేసేస్తున్నారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళు వేరే, కానీ డబ్బు లేని వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత రైతు భరోసా మిగతా మిగతా పథకాలన్నీ పెట్టాడు, చాలా పెట్టాడు డైరెక్ట్. అంటే ఒకరి చేతిలో కాకున్నట్ల, అంటే ఒక ఎమ్మెల్యేకి కాకున్నట్ల, ఒక మినిస్టర్ కోటాలో కాకున్నట్ల డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు బాగా
ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకా చేయగలుగుతాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫండ్ లేదు. ఫండ్ లేదు కాబట్టి అతను ఏం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఉన్న దాంట్లో మంచిగానే చేశాడు. బెస్టే, నో ప్రాబ్లమ్. వాలంటీర్లు కొంతమంది చాలా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే పర్సనల్ డేటా కూడా లీక్ చేశారని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలా చూస్తారు వాళ్ళు? అలా ఎవరేం ఒకటి ఏదైనా చేయాలనుకుంటే ఎవరేం చేయరు అవి. వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి ఉంటాయి. పైన ఏవైతే వాళ్ళకి రైట్స్ ఉంటాయో అవి మాత్రమే చేయగలుగుతారు గానీ, ఇవన్నీ సైడ్ ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నామంటే ఒక చెడ్డ పని కంపల్సరీ ఉంటది. కాబట్టి అలాంటివి మనం పట్టించుకోకూడదు. వాళ్ళది ఏదైతే రైట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయాలని ట్రై చేస్తారు. ఇప్పుడు మేము గూడా ఒక వైసీపీ కార్యకర్తనే. మేము తెలంగాణలో ఉన్నాం. మా ఫ్యామిలీ, మా ఓట్లన్నీ గూడా అక్కడే ఉన్నాయి. కర్నూలు మధ్యకర మండలం అగ్రహారం ఉన్నది. మేము గూడా మా బ్రదర్ గూడా అప్పుడు వాళ్ళ అది వార్డ్ మెంబర్‌గా పోటీ చేశాడు. అప్పుడు సర్పంచ్ స్థాయిలో గూడా మేమెళ్ళాము. ఇప్పుడు గూడా జగన్‌కి సపోర్ట్ చేసి జగన్‌కే ఓటేస్తాం. అలాగే తన సొంత కుటుంబంలో ఉన్న వైఎస్ సునీతమ్మ గారు చెల్లికే న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి ఏం న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో మీరేం చెప్తారు? అది కుటుంబ కలహాలు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కంపల్సరీ గొడవలే ఉంటాయి. పక్కన వాళ్ళు మంచిగుంటారు గానీ, ఇంట్లో వాళ్ళు మంచిగుండరు. ఓకేనా? అంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బాగుంటది గానీ, ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్‌షిప్పే మంచిగుండదనమాట. ఇంట్లో వాళ్ళే మనల్ని హైలైట్ ఎత్తి చూపుతారు. ఇంట్లో నుంచే విమర్శలొస్తాయి. కానీ బయట వాళ్ళే మనల్ని అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి అది కామన్ ప్రతి ఒక్కరికి. ఆయనకే కాదు. మా ఇంట్లో అయినా కూడా మా వాళ్ళు మమ్మల్ని తిట్టేస్తారు. మా అమ్మ తిడుతది, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతా ఉంటారు. బయట వాళ్ళు "అరేయ్! ఇంత బాగా చేసుకుంటారు, ఇంత బాగుంది కదా!" అని చెప్పేసి బయట వాళ్ళ నుంచే మనకి అప్రిషియేట్ వస్తది గానీ, ఇంట్లో వాళ్ళ నుంచి ఏమి అప్రిషియేట్ రాదు. అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ న్యాయం చేశారంటారు అసలు జాబ్‌కి? ఆయన పదవికి? అదేం తెలీదండి. ఆ! అది ఎట్లా అంటే ఎవరైనా ఏ నాయకుడైనా ఒక పర్సన్ కావచ్చు. అంటే నేనైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు. వచ్చినటువంటి పదవికి, ఇచ్చినటువంటి దానికి ఎవరైనా గూడా దాన్ని న్యాయం చేస్తేనే వాళ్ళకి మంచిగుంటది. ఆళ్ళు చేయకపోతే వాళ్ళకే తెలుస్తది. అరే! నేను ఇచ్చినా గూడా నేను న్యాయం చేయలేనని జెప్పేసి. కాబట్టి మాక్సిమం వాళ్ళు చేస్తారు. చేసుంటారు గూడా. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడు కాదాయన. ఒక యాక్టర్. యాక్టర్ కాబట్టి ఇప్పుడు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే 10 మంది చూడడానికొస్తారు గానీ, 10 మంది ఓట్లేయడానికి ఎళ్లరు. అంటే అప్రిషియేట్ చేస్తారు, ఎంకరేజ్‌మెంట్ ఉంది, అంతా ఉంది గానీ, ఓట్లు పడడం అనేది తక్కువ ఆయనకి ఓట్లు ఛాన్సెస్. అయితే చాలా అయితే చేశారు కదా ఆయన. దాని తాలూకు రిజల్ట్ ఏమన్నా ఉంటదా? ఈసారి ఓట్ల రూపంలో పడతదంటారా? అంటే ఇప్పుడు ఆయన సింగిల్‌గా చేయాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి సింగిల్‌గా చేయాలి. సింగిల్‌గా చేస్తే ఏమైతదంటే ప్రజలు నమ్ముతారు. ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తితో టై అప్ అవుతే ఏమైతదంటే వేరే వాళ్ళు నమ్మరనమాట. అది ఆడే మైనస్ అవుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అయితే తనకున్న క్రేజ్ చాలా ఉంది, క్రేజ్ ఉంది. ఎప్పుడైతే తను ఎప్పుడైతే ఏమవుతుంది వాళ్ళని వీళ్ళందరిని కలుపుకొని వెళ్తున్నాడు కాబట్టి క్రేజ్ రావట్లేదు తనకి. ఆ ఇమేజ్ అంతా పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే రోజా గారు ఈసారి విజయం అవకాశాలు ఉన్నాయంటారా నగర్ నుంచి? రోజాకి ఈసారి విజయావకాశాలు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆమె వర్క్ చేస్తుంది కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తది. దానివల్ల కొంచెం మైనస్ అయితది కొంచెం. అలాగే కొడాల నాని అవ్వచ్చు, మన అమర్నాథ్ అవ్వచ్చు, బ బస బస అన్నటి మన అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, వీళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? వాళ్ళు సీనియర్ నాయకులు కాబట్టి కొంచెం అట్లా రెస్పెక్ట్ ఉంటది. వాళ్ళు కొంచెం విజయావకాశాలు అంటే పోటీ ఉంటది. అంటే అంత ఎక్కువ మెజారిటీతో కాకుండా తక్కువ మెజారిటీతో గెలిపే అవకాశం ఉంటది. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? ఆళ్ళు వై నాట్ 175 అంటున్నారుగా మీరేం చెప్తారు? వైసీపీకి అంటే సీట్లొస్తాయి. కానీ అన్నీ మెజారిటీ అయితే వస్తది. కానీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం అటు ఇటు రేషన్‌లో ఉంటాయి. ఎక్కువ మెజారిటీ అయితే రాదు ఈసారి. కానీ పోటీ ఉంది, బానే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా పోటీ ఉంది. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ తను కూడా మెజారిటీ అంత లాస్ట్ ఇయర్ అంత మెజారిటీ రాదు కానీ ఈ ఇయర్ కొంచెం తక్కువ మెజారిటీ వస్తది. కానీ అతనే సీఎం ఫార్మ్ చేస్తాడు. మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని కోరుకుంటున్నారు. థాంక్ యూ. థాంక్ యూ.